పదవి అంటే అధికారం కాదు బాధ్యత అని చాటి చెబుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సాధారణంగా అధికారంలో ఉన్నవాళ్ళు జనంలోకి రారు. వచ్చినా తాము అది చేశాం ఇది చేస్తున్నాం అనే గప్పాలు కొట్టుకుంటారు తప్ప ప్రజల సమస్యల గురించి ఆరా తీసేవారు చాలా అరుదు. కానీ పవన్ కళ్యాణ్ అందుకు పూర్తిగా భిన్నం. అధికారంలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జనంలో మమేకమై తిరుగుతున్నారు పవన్. గత 5 ఏళ్లలో పరదాలు కట్టుకుని తిరిగిన జగన్ తీరుకు, అధికారంలో ఉండి ప్రజల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కరిస్తున్న పవన్ తీరుకు అసలు పొంతనే లేదంటూ సర్వత్రా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి? ఎందుకు ఆయనకు జనంలో రోజురోజుకు అంత ఆదరణ పెరుగుతోంది? పవన్ కళ్యాణ్ దేశంలోని రాజకీయ నాయకులందరికీ మార్గదర్శిగా మారారా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే సాధారణంగా ఏ నాయకుడైనా సరే అధికారంలో ఉన్నప్పుడు జనంలో తిరగడం అరుదు. అధికారం కోసం ఎన్నికల ముందు ప్రజల్లో పర్యటించే నాయకులు అధికారం వచ్చిన తర్వాత మాత్రం పైన చూస్తుంటారు. ప్రజలను పట్టించుకోరు, వారి సమస్యలను లెక్కలోకి తీసుకోరు. సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు, తామేదో ప్రజలను ఉద్ధరిస్తున్నట్లు ఫీల్ అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడు కాదు. విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నిత్యం జనాల్లోనే ఉంటూ రాజకీయ నాయకులకు ఆదర్శంగా మారారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిత్యం జనంలోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపిస్తున్నారు. రోజుల వ్యవధిలోనే రోడ్లు వేసి రికార్డు స్థాయిలో ఇది కదా పరిపాలన అంటే, ఈయన కదా లీడర్ అంటే అని అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. గతంలో జగన్ ఏ ప్రజలైతే ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారో అదే ప్రజలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం చాటేశారన్న అపవాదు ఎదుర్కొన్నారు. ఏదైనా పర్యటన ఉంటే జనానికి కనపడకుండా పరదాలు కట్టుకుని పర్యటించడం అప్పట్లో జగన్ తీరుపై తీవ్ర విమర్శలకు కారణమైంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి విపక్షంలో ఉన్నప్పటికంటే ఎక్కువగా జనంలో పర్యటిస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. మారుమూల గ్రామాలకు, గిరిజన తండాలకు సైతం స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపిస్తున్నారు. దీంతో ప్రజా నాయకుడికి, మాటల నాయకుడికి తేడా ఇదే అంటూ సర్వత్రా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏ నాయకుడైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు అడిగేవారుండరు. ఏం చేసినా ఏం చేయకపోయినా పట్టించుకునేవారే ఉండరు. విపక్షాలు గగ్గోలు పెట్టినా పెడచెవిన పెడుతుంటారు. ప్రజలు అడిగినా పట్టించుకోరు. అసలు అధికారంలో ఉన్న పాలకులు 5 ఏళ్ల పాటు ఏం చేసినా ఏం చేయకపోయినా చెల్లిపోతుంది. కొంతమంది అయితే అడ్డగోలుగా దోచుకోవడానికి అధికారం దక్కింది అనుకుంటూ ఉంటారు. అదే పనిలో ఉంటారు. ఎన్నికలకు ముందు చెప్పే మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే చేతలకు పొంతనే ఉండదు. దాదాపు రాజకీయ నాయకుల తీరు ఇలానే ఉంటుంది. కానీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక రాజకీయ నాయకుడు ప్రజల కోసమే రాజకీయాలు చేస్తూ ప్రజల కోసమే అన్నీ వదిలేసుకుని ప్రజా జీవితంలోకి వచ్చిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. నిజానికి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ తన పని తాను చేసుకుపోవచ్చు. కానీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ పని రాక్షసుడిగా రోజుకు 16 గంటల పాటు ప్రజా సమస్యలపై నిమగ్నమై ఆ సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తున్నారు. పవన్ తమ జిల్లాకు రావాలంటే తమ జిల్లాకు రావాలి అంటూ కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సమస్యలున్న తమ ప్రాంతానికి పవన్ వస్తే అక్కడికక్కడి ఆ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశ ప్రజల్లో కనిపిస్తోంది. అందుకే ఆ ఉదాహరణే మొన్నటి మన్యం పర్యటన. మన్యంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ రోజుల వ్యవధిలోనే రోడ్లు వేసేశారు. గిరిజనుల గుండెల్లో తనదైన ముద్ర వేశారు. స్వాతంత్ర భారతంలో ఇన్నాళ్లు ఏ పాలకులు గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదు. గిరిజన తండాల్లో డోలీలే కనిపిస్తాయి తప్ప రోడ్లు కనిపించవు. అలాంటి మారుమూల ప్రాంతాలకు సైతం పవన్ రవాణా సౌకర్యం, రోడ్డు మార్గం కల్పించి చరిత్రలో నిలిచిపోయారు. దీంతో పవన్ తమ జిల్లాకు రావాలంటే తమ జిల్లాకి రావాలంటూ ప్రజల్లో ఆసక్తికరంగా ఎదురుచూపులు కనిపిస్తున్నాయి.
తన జిల్లాకు పవన్ వస్తే తమ ప్రాంతంలో సేనాని అడుగు పెడితే తమ సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి అన్న ఆశ కుతూహలంతో ప్రజల్లో కనిపిస్తోంది. ఇంకోవైపు జగన్ అధికారం లేకపోయేసరికి మళ్లీ జనంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. కొత్త ఏడాది వస్తూనే వైసీపీ అధినేత జగన్ జనంలోకి వస్తాను అని చెబుతున్నారు. ఆయన జనవరి నెలాఖరులో ఏపీలో ఉన్న 26 జిల్లాలలో ఒక స్కెడ్యూల్ ప్రకారం పర్యటించనున్నారు. జిల్లాలో 2 రోజుల వంతున జగన్ పర్యటన సాగనుంది. జగన్ ఓవైపు విపక్ష నేత హోదాలో వస్తుంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీలో వైసీపీని బలపడనీయకూడదు అన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారా అన్నది కూడా చర్చిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వం అన్నింటినీ పరిష్కరిస్తుందని ప్రభుత్వ పెద్దగా భరోసా ఇచ్చేలా పవన్ పర్యటనలుంటాయని అంటున్నారు. మరోవైపు చూస్తే ప్రభుత్వం 6 నెలలకి అన్ని విధాలుగా విఫలమైంది అని జగన్ జనంలోకి రానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా మరిచిపోయారని, ప్రభుత్వం ప్రజలకు రిక్తహస్తం చూపిస్తోందని ఆయన బిగ్ సౌండ్ చేయనున్నారు. అయితే పవన్ మాత్రం అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూనే సమస్యలను తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపబోతున్నారని తెలుస్తోంది. అతి తక్కువ రోజుల్లో గ్రామాల్లో రోడ్లు వేసి చరిత్ర సృష్టించిన పవన్ జిల్లాల్లో పర్యటించి అన్ని సమస్యలకు చెక్ పెట్టనున్నారని సమాచారం. దీంతో జగన్ జనంలోకి వచ్చినా ఆయన టూర్లకు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికెళ్లినా పరదాల మాటునే పర్యటనలు చేసేవారన్న విమర్శ ఉండేది. గతంలో ప్రజల్లోకి వెళ్లాకే జగన్కు అధికారం దక్కింది. తాను చేసిన మంచి పనులే తనను మళ్లీ అందలం ఎక్కిస్తాయని పదే పదే చెబుతున్న జగన్ వాటిని గుర్తు చేయడానికి జనంలోకి వెళ్లబోతున్నారు. అయితే జగన్ మంచి పనులు చేశామని జనానికి చెప్పబోతుంటే కూటమి తరపున పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి జగన్ హయాంలోని అవకతవకలను ఎండగట్టబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఇద్దరు జిల్లాల టూర్లు మాటల యుద్ధం సర్వత్రా ఉత్కంఠను పెంచాయి. అయితే ఈ ఇద్దరిలో ఒకరు అధికారంలో ఉండి బాధ్యతగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి జిల్లా టూర్లు చేయబోతుంటే ఇంకొకరు మాత్రం అధికారం పోగొట్టుకుని మళ్లీ అధికారం ఇవ్వమని జనంలోకి వస్తున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో జగన్ వర్సెస్ పవన్ ఫైట్ జరిగితే చూద్దామని ఆశపడ్డ వారికి జగన్ చేతులు ఎత్తేయడంతో నిరాశే ఎదురైంది. ఇక ఈ ఇద్దరు నాయకులు ప్రజాక్షేత్రంలోకి ఒకే సమయంలో రాబోతూ ఉండడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే పవన్ జనంలో పర్యటిస్తున్నారు. ఈ నెలలోనే జగన్ కూడా జిల్లాల పర్యటనకు రానుండడంతో ఈ ఇద్దరు యువనేతల మధ్య మాటల యుద్ధం ఉంటుందా? జగన్ హయాంలో జరిగిన అవకతవకలను పవన్ జనంలో ప్రస్తావిస్తూ కూటమిని అభివృద్ధిని వివరించనుంటే పాలనలో కూటమి ఫెయిల్ అయిందని, తన పాలనే బాగుందని జగన్ రెచ్చిపోబోతున్నారు. దీంతో జగన్ పవన్ మధ్య ప్రజాక్షేత్రంలో జరగబోయే రాజకీయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన మార్కును చూపిస్తున్నారు. పారదర్శకంగా పరిపాలన అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆయన అందరిలాంటి నాయకుడు కాదు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా ముద్ర వేయించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024వ ఏడాదిలో ప్రత్యర్థి వైసీపీకి లాస్ట్ పంచ్ ఇచ్చేశారు. అంతేకాదు శత్రుపక్షాన్ని ఎంతలా తొక్కిపట్టి నేర తీశారో మిత్రపక్షాలతో అంతే సయోధ్యతతో మెలుగుతున్నారు పవన్. మొత్తంగా తిరుగులేని రాజకీయ చిత్రతను ప్రదర్శిస్తూ ఏపీ రాజకీయ చదరంగంలో మిసైల్ మాదిరిగా దూసుకుపోతున్నారు పవన్. పరిపాలనలోనూ ఆయన తన మార్కును చూపిస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పినవి మాత్రమే కాకుండా చెప్పనివి కూడా అమలు చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలో ఉన్న పాలకులు బాధ్యతగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడం చాలా అరుదు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి
6.5 నెలలు గడిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈ 6.5 నెలల కాలంలో తాను ఏం చేశాననే వివరాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఈ 6.5 నెలల్లో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను నూతన సంవత్సరం సందర్భంగా పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. భవిష్యత్తులోనూ మీ ప్రేమ అభిమానాలను ఇలాగే అందించాలని కోరారు. సమగ్ర అభివృద్ధి నివేదిక 2024 పేరుతో పవన్ కళ్యాణ్ ఈ నివేదిక విడుదల చేశారు. ఈ 6.5 నెలల కాలంలో పిఠాపురం ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పిఠాపురం సమగ్ర అభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజల అవసరాన్ని గుర్తించి ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కోసం 39.75 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండేలా శ్రీవారి ఆశీస్సులతో తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు జరిపించేందుకు వీలుగా 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం మంజూరు చేసినట్లు తెలిపారు. గొల్లప్రోలులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్లైన్, మోటార్ల మరమ్మతుల కోసం 72 లక్షల విలువైన పనులు చేపట్టామని, విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలలో ఆసక్తి పెంచేందుకు నియోజకవర్గంలోని 32 పాఠశాలలకు క్రీడా సామాగ్రి కిట్లను సిఎస్ఆర్ నిధులతో అందించామన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, 3 స్టాఫ్ నర్సులు, 1 జనరల్ డ్యూటీ అటెండర్ను నియమించినట్లు వెల్లడించారు. అలాగే నూతన ఎక్స్రే యూనిట్ ఏర్పాటు చేశామని, పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాలలో ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేయించి తాగునీటి సౌకర్యం కల్పించినట్లు వివరించారు. ఇక ఎన్నో ఏళ్లుగా పెద్ద సమస్యగా మారిన గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేలా చర్యలు మొదలుపెట్టామని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తాత్కాలికంగా 1.5 ఎకరాల పరిధిలో ఉన్న డంపింగ్ యార్డును 0.25 ఎకరాలకు కుదించి చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరిచామన్నారు. అలాగే గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గొల్లప్రోలు ప్రాథమికోన్నత పాఠశాల కోసం 4 లక్షల సిఎస్ఆర్ నిధులతో పైప్లైన్ ద్వారా నూతన ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. గొల్లప్రోలు ఎంపీపీ పాఠశాలలో 1.75 లక్షల సిఎస్ఆర్ నిధులతో పెండింగ్ పనులు పూర్తి చేశామని, చేబ్రోలు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 2 లక్షల సిఎస్ఆర్ నిధులతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా గత 6.5 నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలు, అభివృద్ధి పనుల వివరాలు తెలియజేశానన్న డిప్యూటీ సీఎం భవిష్యత్తులో కూడా మీ ప్రేమ, మద్దతు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాపాలన అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. కొత్త ఏడాదిలో ప్రజల మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకుని పవన్ పర్యటించనున్నారు. ఆ జిల్లాలో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపు చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకి డిప్యూటీ సీఎం ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా ఆయన పరిశీలించనున్నారు. పర్యటనలో రోజంతా ప్రజలతో మమేకం కానున్నారు. దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు, వెళ్ళారు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని ఇప్పటి వరకు చూసున్నాం. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా
నిత్యం ప్రజల్లోనే ఉంటూ నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో లేనప్పుడు ప్రజల్లోకి వచ్చి అధికారం దక్కించుకున్న తర్వాత జనానికి కనపడకుండా పోయే రోజులు ఇవి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అధికారంలో ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల పల్లెల్లోకి సైతం పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మొన్న చూసాం మన్యం ఏరియాలో అసలు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఏ నాయకుడు గిరిజనుల కష్ట నష్టాల్లో తెలుసుకున్న పాపాన పోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారి దగ్గరకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేసి చరిత్రలో నిలిచిపోతారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఏ నాయకుడు ఇలా చేసింది ఎక్కడా దాఖలాలు లేవు. పవన్ దెబ్బకు జగన్ మళ్లీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు పరిపాలనపై దృష్టి పెడుతూనే ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ తన గ్రాఫ్ పెంచుకుంటున్నారు పవన్. ఆయన చేస్తున్న మంచి పనులే గ్రాఫ్ పెరిగేందుకు కారణమంటున్నారు జన సైనికులు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జనసేన ఉండడం, తనకు అన్ని విషయాల్లోనూ టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తుండటంతో పవన్ దానిని బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇక జిల్లాల పర్యటనల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ పర్యటనల ద్వారా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతమవుతుందని, జనసేన గ్రాఫ్ మరింతగా పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అధికారం లేనప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోవడం అనేది చాలామంది రాజకీయ నాయకులు మనం చూస్తూనే ఉంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అధికారంలో ఉండి ప్రజల్లో పర్యటిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు, మారుమూల పల్లెల గ్రామాలకు వెళ్తున్నారు. ఆ సమస్యలు జనం సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్నారు. ఇటువంటి రాజకీయ నాయకుడిని మనం గతంలో ఎప్పుడు చూసుండం, బహుశా ఇంకా ముందు కూడా చూస్తామన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. పవన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అంటూ వైసీపీ నేతలు గతంలో బీరాలు పలకగా వారందరికీ దిమ్మ తిరిగిపోయేలా ఆ పార్టీ కంటే రెట్టింపు ఎమ్మెల్యేలతో పవన్ శాసనసభలో అడుగుపెట్టారు. హేళన చేసిన వైసీపీ పతనమైపోగా జనసేనాని మాత్రం డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఇది కదా అసలు సిసలైన పొలిటికల్ కిక్ అంటే. ఓడిన తర్వాత కూడా వైసీపీకి చుక్కలు చూపించడం ఆపలేదు పవన్. ఇక కొత్త సంవత్సరంలో అన్ని జిల్లాల్లో పర్యటించి వైసీపీ పాలనలోని అవకతవకలను ఎండగడుతూ కూటమి పాలనలోని అభివృద్ధిని వివరిస్తూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా పవన్ రూట్ మ్యాప్ ఉండబోనుందట. దీంతో జనసేన బలం గ్రౌండ్ లెవెల్లో భారీగా పెరగడమే కాకుండా పార్టీలోకి వలసలు కూడా భారీగా పెరగడం ఖాయం అన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. చూడాలి మరి పవన్ క్షేత్రస్థాయి పర్యటనలతో ఏపీ రాజకీయం మున్ముందు ఎటువంటి మలుపులు తిరుగుతుందో అన్నది. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.